Okay, good morning children, good afternoon or good evening. Okay, second lesson important questions for 10th class students. Acids and bases, salts. Acid, base and salts. దీంట్లో ముఖ్యంగా మనకి 16 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఈ 16 యాక్టివిటీస్ని మనం అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? దీంట్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ క్లోరో ఆల్కాలీ ప్రాసెస్. సెకండ్ క్వశ్చన్ ఇస్ ద ఎలక్ట్రిక్ కండక్టివిటీ. మనం ఏం చేస్తాము, ఒక బీకర్ తీసుకొని దాంట్లోకి HCl అనేది యాడ్ చేసి 2 గ్రాఫైట్ రాడ్స్ తీసుకొని అలాంగ్ విత్ కాపర్ వైర్, ఏసీ ప్లగ్, బల్బ్ పెట్టేసి యాసిడ్ని మనం దాంట్లో వచ్చినప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది అనమాట. ఆ ఎలక్ట్రిక్ కండక్టివిటీ యాక్టివిటీ అనేది తీసుకోవాలి. ఓకేనా? క్లోరో ఆల్కాలీ ప్రాసెస్ కూడా తీసుకోవాలన్నమాట. క్లోరో ఆల్కాలీ ప్రాసెస్ అంటే ఏంది? సోడియం హైడ్రాక్సైడ్స్ NaClని వాటర్లో డిజాల్వ్ చేసి దాని గుండా ఏమి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే దాని నుంచి ఏమొస్తుంది? NaOH వస్తుంది, Cl2 వస్తుంది, H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని క్లోరో ఆల్కాలీ ప్రాసెస్ అంటాం అనమాట. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ pH స్కేల్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో రాయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్, కాపర్ సల్ఫేట్ CuSO4 ఇది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, అంటే యాసిడ్ అనేది మెటల్తో రియాక్షన్ చెందడం వల్ల వచ్చేటటువంటి హైడ్రోజన్ గ్యాస్ని ప్రూవ్ చేయాలన్నమాట, ఎక్స్పెరిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినటువంటి ఈ క్వశ్చన్ మనం చాలా అబ్జర్వ్ చేయాలి. యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ అనేటటువంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. మనం చాలా క్లియర్గా చదవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్గా సోడాస్ ఉంటాయి. బేకింగ్ సోడా ఇంపార్టెంట్, వాషింగ్ సోడా ఇంపార్టెంట్, బ్లీచింగ్ పౌడర్ ఇంపార్టెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ నేను మెయిన్గా 6 క్వశ్చన్స్ చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్లోరో ఆల్కాలీ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రిక్ కండక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? యాసిడ్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నేనేం చెప్పాను? ఓకేనా? పౌడర్స్ అనమాట. ఏంటి? బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అంటే మనం మెయిన్ బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 4 మెయిన్ చదవాలి. ఓకేనా? నెక్స్ట్ వీటితో పాటు pH స్కేల్ అనమాట. డ్రా ద pH స్కేల్ అంటారు ఒక్కొక్కసారి. ఓకేనా? అంటే కలర్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో. ఇంకా